హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి. డైమండ్ చిప్స్ చాలా బాగుంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. డైలీ వాళ్ళకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను 1/2 kg మైదా పిండిని అయితే తీసుకున్నాను. అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ని అయితే వేసానండి. సాల్ట్ అనేది తగ్గించుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేపేటప్పుడు సాల్ట్ అనేది పేలుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1/2 kg మైదా పిండికి 3 స్పూన్లు బియ్యం పిండిని అయితే తీసుకోండి. ఇది మైదా పిండితోనే చేసుకోవాలండి. 2 స్పూన్లు వామును కూడా బాగా నలిపి వేసుకోండి. మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. పిండి బాగా కలిపేశాక సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది. లేదు అనుకుంటే మీరు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. మొత్తం బాగా కలిపేశాక ఇందులోకి 3 స్పూన్లు నూనెనైతే వేడి చేసుకోండి. ఇందులో ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఈ మూడాట్లు ఏదైనా వేసుకోవచ్చండి. నూనె బాగా కాగాక ఇందులో అయితే వేసేయండి. చూసుకోండి, చేయి కాలుతుంది. చల్లారాక మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. బాగా కలుపుకోవాలండి, ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి. అలాగే మనం మొత్తం కలిసిన తర్వాత మనం చేత్తో పట్టుకుంటే ఒక ఉండలా అవుతుంది అంటే మనం కలుపుకున్న పిండి కరెక్ట్గా కలుపుకున్నట్టండి. చూడండి, వీడియోలో చూపిస్తాను. ఈ రెసిపీ వచ్చేసి అమ్మ చేస్తుందండి, చాలా బాగుంటుంది. అమ్మని అడిగి మరీ చేస్తున్నా. వీడియోలో చూడండి, ఇలా అవుతుంది అంటే మనం కలుపుకున్న పిండి కరెక్ట్గా కలుపుకున్నట్టండి. ఇలా అయింది అనుకున్న తర్వాత వాటర్ కొంచెం వేస్తూ పిండిని అయితే కొంచెం గట్టి ముద్దలా కలుపుకోండి. అస్సలు లూజ్గా కలుపుకోకండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నీళ్ళు మాత్రం అన్నీ ఒకసారి వేయకండి, కొంచెం వేస్తూ కలుపుకోండి. ఎందుకంటే మైదాపిండి కాబట్టి వెంటనే నీళ్ళు ఎక్కువైతే బాగా పలుచగా అయిపోతుంది. అందుకని చెక్ చేసుకుంటూ నీళ్ళనైతే వేసుకోవాలి. ఇలా గట్టి ముద్దలా కలుపుకోండి, వీడియోలో చూపించినట్టు. ఇలా కలిపేసుకోండి. ఇలా మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి డైమండ్ చిప్స్ అనేవి అంత బాగా వస్తాయండి. కొంచెం ఎక్కువసేపే కలుపుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు అయినా ఖచ్చితంగా నానాలండి. అలా నానితేనే చిప్స్ అనేవి బాగా వస్తాయి. మనకి ఈ పిండి నానాక ఇంకొంచెం మెత్తగా అవుతుందండి. అరగంట తర్వాత చూస్తే ఎలా ఉంటుంది చూసారా, పిండి ఇంకొంచెం మెత్తగా అయింది. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఉండలను అయితే చేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని ఉండలుగా చేసుకొని దీనిని చపాతీలా చేసేసుకుంటే సరిపోతుందండి. కొంచెం పలచగా అద్దుకోండి, బాగా గట్టిగా ఉండకూడదు లేయర్ అనేది. పిండి కొంచెం ఎక్కువ ముంచుకొని మనం ఒక చపాతీలా అయితే చేసేసుకోవాలి. అస్సలు గట్టిగా అయితే ఉండకూడదండి, ఎందుకంటే మనం చేసేవి కొంచెం దలసరిగా వస్తాయి. బాగా పలుచగా అయితే చపాతీని అయితే ఒత్తుకోండి. అలా ఒత్తుకున్నాక ఏదైనా చాక్ సహాయంతో మనకు నచ్చిన సైజులో డైమండ్స్ అయితే కట్ చేసుకోండి. అడ్డంగా నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నానండి. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టండి. మందంగా ఉన్న గిన్నెని అయితే తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పట్టదండి, తక్కువ పీల్చుకుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నూనె వేడెక్కాక చిప్స్ని అయితే వేసేయండి. వేసిన వెంటనే ఒక్కసారి కలుపుకోండి. మంట అనేది వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోండి, లేదంటే ఆయిల్ అనేది పీల్చేస్తాయి. తర్వాత మంటనైతే హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మైదాపిండి కాబట్టి త్వరగా వేగవండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల వెంటనే వేగిపోయి లోపల అనేది వేగకుండా ఉంటాయి. వీటిని వేసిన వెంటనే ఒక్కసారి కలుపుకోండి, ఎందుకంటే అంటుకుపోతాయి కదా. అవన్నీ ఆయిల్లో వేసి కలుపుకోగానే విడిపోతాయి. బాగా 2 వైపులు వేగనివ్వాలండి.
వేగేటప్పుడు కొంచెం మంటను తగ్గించుకోండి. అంతేనండి డైమండ్ చిప్స్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ వేగేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుందండి. జాయిగా మంటని పెంచుకుంటూ తగ్గించుకుంటూ వేపుకోండి. ఇవి వేగిపోయాక ఇంకో వాయి కూడా వేసేసుకొని ఇలా వేపేసుకోండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంతేకాకుండా చాలా గుల్లగా వచ్చేయండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంది. మీకు ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.